చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. పాండ్యన్ అనేటువంటి తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఐఏఎస్ అధికారి ఈ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సందర్భంలో ఇదో పెద్ద సమస్య అయిపోతుంది. ఏంటయ్యా అంటే ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం, అధికార యంత్రాంగాల మీద. ఆ అధికార యంత్రాంగాలదే ఇప్పుడు సమస్య అయి కూర్చుంది. ఇప్పుడు పాండ్యన్ అనేటువంటి తమిళనాడు నుండి వచ్చినటువంటి అధికారి అక్కడ కీలక పాత్ర పోషిస్తున్నారు అన్నటువంటిది అందరికీ అర్థమైంది. దాన్నే భారతీయ జనతా పార్టీ ఆత్మగౌరవ నినాదం కింద తీసుకుంది. అంటే నవీన్ పట్నాయక్కి ఒకటి ఈ మధ్యకాలంలో పార్కిన్సన్ వ్యాధి వచ్చిందంటున్నారు. అంటే మతి స్థిమితం సరిగ్గా ఉండట్లేదు. అప్పట్లో జార్జ్ ఫెర్నాండెస్కి వచ్చింది. అంటే ఎప్పుడైతే ఓవర్ స్ట్రెస్కి గురవుతూ ఉంటుంటారో అలాంటి వాళ్ళు ఫేస్ చేసేటటువంటిది అనమాట. అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. దాంతో పాండ్యన్ తనే నడిపిస్తున్నారు మొత్తం. తమిళనాడుకి సంబంధించిన ఐఏఎస్. ఒరిస్సా వాళ్ళు చివరికి మొఘల్ రాజులను కూడా తమ రాష్ట్రంలోకి రానిలే, అంటే ఆనాడు తమ దేశంలోకి. అలాంటి బలమైనటువంటి శక్తులు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి పాండ్యన్ పాత్ర ఏంటి అన్నటువంటిది మీడియా, నేషనల్ మీడియా, స్టేట్ మీడియా అంతా ప్రొజెక్ట్ చేస్తున్నా నవీన్ పట్నాయక్ తర్వాత ఆయనే నాయకుడు అన్నటువంటి ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ వాడుకోగలిగింది. దాని ఇంపాక్టే ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు అంతా అయ్యాక నవీన్ పట్నాయక్ ఇప్పుడు తాజాగా ప్రకటించారు. ఇటీవల ఎన్నికల్లో ఒడిస్సాలో బిజు జనతాదళ్ ఓటమికి తన సహాయకుడైన వికే పాండ్యన్ విమర్శించడం దురదృష్టకరమైన నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ఎన్నికల్లో దిగ్భ్రాంతికరమైన ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారిగా స్పందించారు. పాండ్యన్పై కొన్ని విమర్శలు ఉన్నాయి, అది దురదృష్టకరం. ఆయన నిజాయితీపరుడు, వేర్వేరు రంగాలు అద్భుతంగా పనిచేశారు. ఆయన నా వారసుడు కాదు, నా ఓటమిని సవినయంగా అంగీకరించాను. ఏ మార్గంలో వీలైతే ఆ మార్గంలో ఒరిస్సా ప్రజలకు సేవలు అందిస్తా అని ప్రకటించారు.